ఐషు ఏ హాయ్. దిస్ ఈజ్ ద ప్యాలెస్, మైసూర్ ప్యాలెస్. ఇక్కడ వచ్చేసి ఇది టికెట్స్ కౌంటరు. సో టికెట్స్ అయితే తీసుకుంటున్నాను వెళ్ళి. 10 టికెట్లు ఎంత అంట ఈచ్ టికెట్? అడల్ట్ 100 ఓన్లీ క్యాష్ అన్నమాట. సో ఎప్పుడైనా కూడా మీరు వచ్చారంటే క్యాష్ని క్యారీ చేయండి. ఇక్కడ వచ్చేసి కార్డులు ఫోన్పేలు లేవన్నమాట. సో 100 రూపీస్ ఈచ్ టికెట్ అడల్ట్కి. చూస్తున్నారు కదా, మనం వచ్చేసి ప్రెజెంట్ మైసూర్ ప్యాలెస్ లోపలైతే ఉన్నాము. సరే లోపలికి వెళ్ళేసి ఇంకా పూర్తిగా అయితే చూద్దాం. సో ఇక్కడ చూడండి క్రౌడ్, చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇది వచ్చేసి ఏంటనుకుంటున్నారా, ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా మా గ్యాంగ్. ఇక్కడ చెప్పులంతా వదిలేసి వెళ్ళాలన్నమాట. చెప్పులన్నీ కూడా అందరు కూడా చెప్పులు వదిలేసి చెప్పులు లేకుండా అయితే వెళ్ళాలి లోపలికి. ఇక్కడ షాపింగ్ అయితే కనపడుతుంది. ఇక్కడ షాపింగ్ కావాలంటే షాప్ చేయొచ్చు. సో వద్దు అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి ఎంట్రీ అన్నమాట. ఇలా చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ వచ్చేసి చెక్కింగ్ అనేది జరుగుతుంది. బ్యాగ్స్ అనేది చెక్కింగ్ ఉంటుంది. ఇక్కడ మిషన్స్ ఎంట్రన్స్ అయితే ఇందులో నుంచి ఎంట్రన్స్ అయితే అయిపోతాం మనము. ఇక్కడ ఎంట్రన్స్ అయిపోయాక లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం కర్ణాటకలోని మైసూర్లో మైసూర్ ప్యాలెస్లో ఇన్సైడ్ లోపలైతే ఉన్నాము. ఇక్కడ చూడండి ఇదంతా కూడా మైసూర్ ప్యాలెస్ లోపల అన్నమాట. ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ అయ్యాక ఇక్కడ చూడండి ఇలా ప్రతి వాళ్ళకి 2 పాయింట్కి ఐ మీన్ ఇది ఎంత డిస్టెన్స్ ఉందో అంత 2 కిలోమీటర్స్ ఎంతో ఉందని ఇక్కడ గైడ్ చెప్తుంటే విన్నాను. ఇదంతా కూడా ఇలా వాళ్ళకి పెయింట్స్ అయితే ఉంటాయంట. చూద్దాం ఉన్నాయో లేదో పెయింట్స్ అనేవి. ఇక్కడ చూడండి ఇలా దిగుతున్నారు ఫొటోస్ అంతా కూడా. చూడండి చాలా బాగుంది. అందుకే ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ కాదు ఇక్కడంతా కూడా చాలా బాగానే ఉంటుంది. అందరూ దిగుతూ ఉంటారు ఎందుకంటే ఇది ఫేమస్ కాబట్టి. చూడండి లోపలంతా కూడా పెయింటింగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా పెయింటింగ్స్ వాల్స్కి. సో వాల్స్కి ఎన్ని పెయింటింగ్స్ ఉన్నాయి చూడు. ఏ ఐషు కమ్, ఐషు ఐషు ఐషు. వాళ్ళు లెటర్స్ లేకపోతే నోట్ ప్యాడ్స్ లాగా రాసుకొని సేవ్ చేసుకొని ఉంటారు కదా. సో అలాంటివి అన్నమాట ఇవి. చూడండి ఎంత ఉన్నాయో. మొత్తం ఇది లైక్ వుడ్ బాక్సెస్, సిల్వర్ బాక్సెస్ లాగా అయితే ఉన్నాయి మొత్తం. ఇక్కడ అప్పట్లో రాజులు క్రికెట్ ఆడుకునేవాళ్ళు. క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ ఆడుకునేవాళ్ళు. నిజంగా అంటే క్లీన్ చేశారు వాళ్ళు. ఇక్కడ ఆడుకునేవాళ్ళు షటిల్. ఇది సభ. ఇక్కడ సభలు పెట్టేవాళ్ళు ఇలాంటివి. ఇక్కడ ఏదన్నా ఉంటే సైనికులు, ఇక్కడ యుద్ధాలు, మల్ల యుద్ధాలు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఆ పులులు చూస్తున్నారు కదా, అంటే మనకి బాహుబలి మూవీలు అట్లా ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏదన్నా పోటీలు పెట్టేవాళ్ళు అన్నమాట. సైనికులకి ఉంటుంది కదా పోటీలు అలా. సో ప్లేస్ అయితే చూడండి. ఇక్కడ మీకు కనపడేవి సిల్వర్ చైర్స్ అన్నమాట. ఎవరన్నా విజిటర్స్ లాగా వస్తారు కదా అప్పట్లో రాజులు, వాళ్ళకి ఈ సిల్వర్ చైర్స్ ఇచ్చి కూర్చోబెట్టే వాళ్ళు అన్నమాట. ఎస్ చెప్పానుగా స్టార్టింగ్లో పెయింటింగ్స్ అయితే వాళ్ళంతా ఉన్నాయని కూడా. చూస్తున్నారుగా వాళ్ళంతా కూడా పెయింటింగ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే ఎంట్రన్స్ అయ్యాం మనము. ఎంట్రన్స్ అంటే ఐ మీన్ లోపలికి వెళ్ళేసి మెయిన్ మ్యూజియంలోకి లైక్ ఎగ్జిబిషన్ లాగా ఉంటాయి కదా మొత్తం. మీకు ఇక్కడ కనపడేది 1970 నుంచి యువరాజు వారు వాడే బంగారు చైర్ అన్నమాట. అది గోల్డెన్ చైరు. సో ఇక్కడ దసరా ఉత్సవాలలో అయితే వాటి మీదనే ఇప్పుడున్న మహారాజు అయితే ఊరేగిస్తారన్నమాట. ఇక్కడ మీకు కనపడుతున్నది వచ్చేసి అప్పట్లో ఉన్న యువరాజు అన్నమాట. సో అక్కడ ఒక స్టాచ్యూ లాగా అయితే పెట్టారు. లోపలైతే చూడండి బ్రహ్మాండంగా ఉందన్నమాట. పైన ఆర్కిటెక్చర్ చూడండి. ఇలాంటి ఆర్కిటెక్చర్ మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు. చూసింటే కామెంట్ చేయండి ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది ఏంటి అని. దెన్ నేను నెక్స్ట్ ట్రిప్లో నేనైతే ప్లాన్ చేసుకుంటున్నాను ఒకసారి విజిట్ చేయడానికి. సో ప్లేసెస్ అయితే నాకు టెక్స్ట్ అయితే చేయండి, కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ ట్రిప్స్ ఏమైనా ఉంటే నేను అక్కడ కవర్ చేసుకుంటాను వెళ్ళి. ఇక్కడ మనకి నైట్ విజన్ అయితే నైట్ టైంలో లైటింగ్స్ అన్నీ వేస్తారనమాట. ఒక్కొక్క థీమ్ లైటింగ్ అయితే ఉంటుంది. అక్కడ చూడండి ఆర్కిటెక్చర్ ఒక్కొక్క డిఫరెంట్ ఉంది కదా ఫ్లేవర్స్ టైపు. అది నైట్ టైం లైట్ వేసారా అంటే డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ స్టైల్స్తో ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఆ బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా అక్కడ రాజులు కూర్చొని ఉంటే
అక్కడ ఆ ప్లేస్లో కనపడే ప్లేస్లో ఏమన్నా పోటీలు జరుగుతుంటే ఇక్కడ నుంచి చూసేవాళ్ళు అన్నమాట. అలాంటి ప్లేస్ అది. బాబోయ్ నాకైతే కళ్ళు అయితే దబేల్ అంటున్నాయి అన్నమాట. అంత బాగుందన్నమాట మైసూర్ ప్యాలెస్. ఇది కూడా మిర్రర్, నేను ఇలా సెల్ఫీ స్టిక్ పట్టుకొని దిగుతున్నాను కదా, అది కూడా ఓల్డ్దే అన్నమాట. అక్కడైతే ప్లేస్ చేసి ఉంచారు ఎగ్జిబిషన్ లాగా. ఇక్కడ చూడండి, ఇక్కడ రాజ్యసభలు మహాసభలు జరిగాయి. లైక్ ఇప్పుడు మనకు బాహుబలి అలాంటి మూవీస్లో రానా అండ్ ప్రభాస్ ఎంట్రీ అవుతారు కదా, ఎంట్రీ సీన్, అక్కడ అందరూ కూర్చొని ఉంటారు జనాలంతా కూడా, అటు సైడ్ రాజులు ఇటు సైడ్ రాజులు. సో అదన్నమాట అలాంటి ప్లేస్ అది. ఇక్కడ నుంచి ఇలానే డౌన్కి వెళ్తున్నాము. డౌన్కి వెళ్ళాము అంటే ఇంకొన్ని కొంచెం చూడాల్సింది అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు, ఇది మొత్తం టోటల్గా అయితే ఎగ్జిట్. అక్కడ చూడండి, అప్పుడు రాజులు వాళ్ళ గుర్రాలకి అందు వేసేవి కదా, అవి అన్నమాట. అవి చూడండి, అక్కడ యువరాజుగా ఉన్నారు కదా, శ్రీ 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 శ్రీకరదత్త నరసింహరాజ వడియార్ అన్నమాట. సో ఎక్కడైతే చెప్పులు వేసి ఇచ్చామో అక్కడ అన్నమాట. సో అక్కడ నుంచి ఇలానే వచ్చేసి ఎగ్జిట్ అయిపోతాము. ఎగ్జిట్ అయిపోయేసి ఇక్కడ చూడండి, శ్రీ ప్రసన్న కృష్ణస్వామి టెంపుల్ అన్నమాట. సో కావాలంటే లోపలికి వెళ్ళి రావచ్చు. బట్ వెళ్ళిపోతున్నాం, మేము టైం లేదన్నమాట, మేము ఊటీకి వెళ్ళాలి. సో ఊటీకి మనకి ఘాట్ రోడ్ ఉంటుంది. ఘాట్ రోడ్ వచ్చి 7:30 క్లోజ్. ఇప్పుడు టైం వచ్చేసి 2 అయింది. మేము టైంకి రీచ్ అవ్వలేకపోతే క్లోజ్ చేస్తారనమాట ఘాట్ రోడ్. సో మాకు ఘాట్ రోడ్ క్లోజ్ చేశారా అంటే మాకు ట్రిప్ అంతా ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో అందుకే మేము ఏం చేసాము అంటే మొత్తం ఫాస్ట్గా తిరిగేసి వచ్చాము. ఇప్పుడు వచ్చేసి తినేసి 2 అయింది కదా, తినేసి వెళ్ళిపోతామన్నమాట. ఘాట్ ఎక్కేసి మీకు ఘాట్ రోడ్ కూడా నేను వీడియో తీయాలి. సో ఊటీ ఒక వీడియో, ఇదొక వీడియోగా అయితే పెడుతున్నాను అన్నమాట మైసూర్ ప్యాలెస్. సో మనం ఎగ్జిట్ అయ్యే దగ్గర ఇక్కడ ఉన్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని యాక్సెసరీస్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. లైక్ బట్టలు కానీ, లేకపోతే కీ చైన్స్ కానీ, లేకపోతే చెప్పాను కదా మనకి ఏదైనా గుర్తు కొనుక్కోమని మ్యాగ్నెటిక్ మైసూర్ స్టిక్కర్ కానీ, లేకపోతే వాల్ మౌంట్స్ కానీ, అలా ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో చలో వెళ్దాము, నచ్చింది తీసుకున్నాము. మీరు ఎప్పుడైనా కావాలంటే ఇక్కడ తీసుకో. సో ఇక్కడ ఇవన్నీ కూడా మైసూర్ ప్యాలెస్ రిలేటెడ్ అనమాట. మైసూర్ ప్యాలెస్ అని. సో నేను అన్నది ఇలాంటివి, ఇవన్నీ మ్యాగ్నెట్ అనమాట. బీరువాళ్ళకి కానీ ఫ్రిడ్జ్లకు కానీ మనము అటాచ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అవే. సో ఇట్లా ఏదన్నా మనం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ లాస్ట్లో మీకు కనబడుతుంది కదా ఒక వాల్, అది ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ రెండూ ఉంటాయన్నమాట. బట్ యాక్చువల్గా అయితే ఇప్పుడు ఎగ్జిట్ ఎంట్రన్స్ ఇటు సైడ్ ఉంది. కొన్ని టైమ్స్ ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు ఎగ్జిట్ అటు సైడ్ అయితే పెడతారు. సో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అక్కడ చక్కగా ఒక గార్డెన్ అనేది క్రియేట్ చేశారన్నమాట అప్పట్లో. యాక్చువల్గా ఏంద్రా అంటే గార్డెన్ అంటే ఫ్లవర్ గార్డెన్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ట్రీస్తో ఎలిఫెంట్ షేప్, హార్స్ షేప్ అండ్ సో అలా చాలా ట్రీస్తో అయితే షేప్స్ కటింగ్ చేసి పెట్టారన్నమాట. సో చాలా అంటే చాలా బాగున్నది అప్పుడు మేము వచ్చినప్పుడు. సో ఫైనల్గా అయితే మనది ఎండ్ అయిపోతుంది, ఎగ్జిట్ అయితే అయిపోతున్నాము, బయటికి అయితే వెళ్ళిపోతున్నాము మైసూర్ ప్యాలెస్ నుంచి. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చాలా వ్లాగ్స్ చేస్తున్నాను, చాలా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, చాలా షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో సపోర్ట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హౌ మచ్ ఇస్ దిస్? 150. 1 second. Is this magnet right? अच्छा 150. Wow. Mysore Palace. How many pieces want for you? Indu? Or this one Niku? Mysore memory. Fridge magnet. 50 rupees. Bro, not plastic one. Okay. Give me 150 for both. Take it. No, 100. 150 pounds, 75 each. 100. ఇందు డబ్బులుందా? అవునా? ఇది మ్యాగ్నెటేనా ఇది కూడా? लगा के देख लो, मैग्नेट लगता है वो. अच्छा, मी check. Actually magnet. Yes, this is also magnet. Yes, this is also magnet. Okay. ఫస్ట్ అడిగాం కదా, వాడైతే ఇవి ఇవ్వలేదన్నమాట. ఒక్కొక్కటి 150 చెప్పాడు. నేను వచ్చేసి ఇంకో చోట తీసుకున్నా, ఈచ్ 60 రూపీస్తో తీసుకున్నా. వాడు 150 నుంచి 100కి అయితే ఇస్తా అన్నాడు. తర్వాత పక్కన ఇంకొకటి వచ్చేసి 60 రూపీస్తో ఇచ్చాడు. ఈచ్ 2 అయితే తీసుకున్నా. చెప్పానుగా మనం ఒక ప్లేస్కి వచ్చాంరా అంటే గుర్తుగా ఖచ్చితంగా అయితే తీసుకెళ్ళాలి అని.
ఒక్కసారి మీరు ఒకసారి వచ్చారా తీసుకెళ్ళండి, రెండోసారి వచ్చారా అక్కర్లేదు, ఎందుకంటే ఒకసారి తీసుకున్నారు కాబట్టి. సో ఇలా అయితే వీటితో తీసుకొని ఎగ్జిట్ అయితే అయిపోతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్. థ్యాంక్ యూ. ఫైనల్గా ఎగ్జిట్ అయితే అయిపోయాము. ఎగ్జిట్ అయిపోయాక మీరు ఇన్ కేస్ లోపల ఆ మెమొరీస్ కొనుక్కోకపోతే లైక్ మైసూర్ ప్యాలెస్ సంబంధించినవి బయట కూడా ఉంటాయన్నమాట. బయట షాప్స్ లైక్ ఫుట్పాత్ మీద ఉంటాయి, చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు మాత్రం మర్చిపోకండి, వాళ్ళు 150 చెప్పారంటే 50 నుంచి స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా బేరం అయితే ఆడాలి, లేకపోతే ఎంత ప్రైస్ మీ దగ్గర డబ్బులు ఉంటే ఎంత ప్రైస్ ఉంటే అంత ప్రైస్ పెట్టి కొనేయచ్చు. బట్ యాక్చువల్గా చెప్తున్నాను, వాళ్ళు చాలా రేట్స్ చెప్తారు. చూడండి షాపింగ్ బయట అవైలబుల్ ఉంది. సో ఇక్కడ చూడండి ఫైనల్గా మైసూర్ ప్యాలెస్ అంతా కూడా లాంగ్ వ్యూ నుంచి అయితే తీశాను. సో మీరు నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా వ్లాగ్స్ ఉంటాయి. మైసూర్, ఊటీ, కేరళ, షిరిడి చాలా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.